కారులో షికారుకెళ్లి పాలబుగ్గల పసిడిదానా అంటూ పాట పాడుకోవాలంటే సెప్టెంబర్ 22 వరకు ఆగండి. 80,000 నుంచి 1.5 లక్షల వరకు భారీ ఎత్తున ధరలు తగ్గనున్నాయన్నది పతాక శీర్షికలకెక్కిన వార్త. దీంతో 10 లక్షల రేంజ్ కార్లు భారీగా సేల్ అవుతాయని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని కనిపిస్తున్నాయి సదరు కార్ల కంపెనీలు. జీఎస్టీతో పాటు జీవితకాల పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీల ఉపశమనం కూడా కలుగుతుందని అంటున్నారు. దీంతో టోటల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ కార్ పర్చేస్ లో భారీ తగ్గుదల ఉంటుందని అంటున్నారు. మరి ముఖ్యంగా 1200cc కార్ల జీఎస్టీ 18% పడిపోనుంది. దీంతో కారు కొనడానికి వచ్చే రోజుల్లో మంచి సమయం ఆసనమైందని అంటున్నారు. బేసిక్ గా గత కొంతకాలంగా కార్ల విక్రయాలు ఏమంత గొప్పగా లేవు. గతంలో మారుతి అయితే అత్యంత సులువుగా కస్టమర్లకు కార్లను అంటగట్టేసేది. 25,000 కూడా చేతిలో లేని వారు కార్లు కొనేసి విలాసవంతంగా తిరిగేవారు. కానీ ఈ మధ్య కాలంలో మారుతి సైతం ఏమంత ఎక్కువ కార్ సేల్స్ చేయలేకపోతోంది. దీనంతటికీ కారణం జీఎస్టీ కానే కాదు. దీనికి రీజన్ కేవలం సిబిల్ రేటింగ్. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ఒక గుదిబండగా మారిందో దీంతో కార్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ గణాంకాలను బట్టి చూస్తే తయారయ్యి అమ్ముడుపోక గౌడౌన్లలో పడి ఉన్న కార్ల విలువ సుమారు 70,000 కోట్ల రూపాయలుగా ఉంది. దీనంతటికీ కారణం సిబిల్ రేటింగే. ప్రస్తుతం జీఎస్టీ ద్వారా తగ్గనున్న మొత్తం డిస్కౌంట్ ఇవ్వడానికి ఈ కంపెనీలు ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాయి. 50,000 నుంచి 80,000 డిస్కౌంట్లకు కార్లు కొనమంటూ కస్టమర్లను వెంటాడుతూనే ఉంటున్నారు. కానీ సదరు కస్టమర్లో చాలా మందికి పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇంకా ఇతరత్ర లోన్ల వల్ల వాటిని కట్టడంలో వారి సమస్యల కారణంగా సిబిల్ రేటింగ్ దారుణంగా దెబ్బతినడం వల్ల వారికి కారు కొనుగోలు అందని ద్రాక్షగా మారింది. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ని తిరిగి సవరిస్తారో అప్పుడు నిజంగా కార్ల అమ్మకాలు భారీగా పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయని అంటారు ఆర్థిక రంగ నిపుణులు.